ఆంధ్ర చేపల పులుసు తయారీ విధానం చూద్దాము. అండ్ మెయిన్‌గా ఇది మా డాడీ చేస్తారనమాట ఇలాగా. నేను వైజాగ్ ఎప్పుడెళ్ళినా నాన్ వెజ్ తెచ్చినప్పుడు ఫిష్ పులుసు చేయాలంటే మా ఇంట్లో ఈ ప్రాసెసే పాటిస్తాము. లైక్ చూస్తున్నట్టు వెల్లుల్లి, అల్లం, జీలకర్ర, ధనియాలు ఇవి కచ్చాపచ్చగా మిక్సీ చేసుకొని పెట్టుకుంటాం. అండ్ మేము చేసుకునే ఇంట్లో చేపల పులుసుకి మా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట. ఈ పేస్ట్ లేనిది మేము అసలు చేయము చేపల పులుసు. సో ఇది బాగా పేస్ట్ని ఫస్ట్ ఆయిల్లో వేసి వేపుకొని కరివేపాకు, మిర్చి అండ్ ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకొని దాని తర్వాత టమాటా కూడా వేసుకొని కలుపుకొని పసుపు వేసుకొని కొంచెం సేపు అట్లా మూత పెట్టేసి ఉంచేసేయండి. సో టమాటా మొత్తం బాగా మగ్గుతుంది. సో కారం మీ స్పైస్ లెవెల్ బట్టి వేసుకోండి. నేను తక్కువ కారం తినక తక్కువ వేసాను చాలా. తర్వాత నూనె కొంచెం తెల్లిన తర్వాత చేపలను అలా పడిచిపెట్టుకొని ఒక 5 minutes అట్లా ఉంచండి. ఆ మసాలా కొంచెం చేపలో పడుతుంది. దాని తర్వాత చింతపండు రసం వేసుకొని మీకు పులుపు బట్టి మీరు చింతపండు రసం వేసుకోవచ్చు. అండ్ మీ పులుసు అది చిక్కగా కావాలా పలచగా కావాలా దాన్ని బట్టి చింతపండు రసం నీళ్ళు యాడ్ చేసుకొని. అండ్ మెయిన్గా నేను ఇక్కడ చేప కలపడం 2 ప్రాసెస్ చూపిస్తున్నా. ఒకటి కళాయిని అట్లా తిప్పడం అండ్ ఇంకోటి కింద గట్టిపట్టి దాన్ని జస్ట్ నార్మల్గా అన్నాను చేప విరగకుండా. ఎందుకంటే చాలామంది అట్లా కలుపుకోలేరు. ఎందుకంటే నాకు కూడా స్టార్టింగ్లో చాలా ఇబ్బంది అయింది ఉట్టి కళాయిని ఎట్లా తిప్పేస్తారా అని చెప్పి. కానీ ఈ రెసిపీ చాలా బాగుంది, ట్రై చేయండి. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా తిన్నారు, చాలా బాగుందని చెప్పారు. సో ట్రై చేసి ఎట్లుందో చెప్పండి. అండ్ మీ దగ్గర ఏమైనా రెసిపీస్ ఉంటే నాకు చెప్పండి, ట్రై చేయడానికి నేను చేస్తాను.